విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఓయూ విద్యార్థి సంఘాలు నిర్వహించిన ప్రెస్ మీట్కి విచ్చేసిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులకి మీడియా మిత్రులకి ఏఐఎస్ఎఫ్ తరఫున విప్లవాభివందనలు తెలియజేస్తూ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యా ప్రక్షాళనే ప్రధాన ధ్యేయంగా ప్రచారం చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా నియమించకపోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక పక్క రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా పేద విద్యార్థులను మరింత చదువుకు దూరం చేసే పరిస్థితి ఉన్నది. దాదాపు యూనివర్సిటీలో చూసుకుంటే చాలా వరకు హాస్టల్స్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం వల్ల మూతబడి కనీసం అవి యూనివర్సిటీ ఓపెన్ చేసి ఒక 20 రోజులు అవుతున్నా కానీ హాస్టల్స్ తెలుసుకోలేని పరిస్థితి ఉంది. మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ప్రభుత్వాన్ని వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లను కానీ విడుదల ఏం చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చాలా విద్యా సంస్థలు అశాస్త్రీయంగా ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా విద్యా సంస్థలు నడుపుతున్న పరిస్థితి ఉన్నది. ఆ విద్యా సంస్థలు నియమ నిబంధనలు లేకుండా విద్యార్థులకు అమాయకంగా వాళ్ళను విద్యా సంస్థలకు రప్పించి వాళ్ళ జీవితాలను ఆగం చేస్తున్నారు కనుక వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా యూనివర్సిటీలో కానీ బయట విద్యా సంస్థల్లో కానీ అశాస్త్రీయంగా ఎటువంటి శాస్త్రీయత లేకుండా ఒక 300 నుంచి 400 రెట్లు ఫీజులు పెంచారు. ఇవాళ ఆ ఫీజుల భారం వల్ల గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేద విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి వీటిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో రిక్రూట్ చేయాల్సిన ప్రొఫెసర్ పోస్టులు దాదాపు ప్రొఫెసర్లు 1200 మంది ఖాళీలు ఉండగా ఈరోజు నిన్న స్టాండింగ్ కమిటీలో కేవలం 250 మాత్రమే నింపుతున్నట్టు అనుమతి ఇచ్చినట్టు వారు తెలిపారు. మేము 250 కాదు 1200కు 1200 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలి స్కాలర్షిప్ మరియు ఫీజు రీయింబర్స్మెంట్స్ వెంటనే నశించాలి విద్యారంగంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు నశించాలి విద్యారంగంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం నశించాలి విద్యారంగంపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం రద్దు చేయాలి. బి కేటగిరీ సీట్లను అక్రమంగా అమ్ముకోవడాన్ని విడుదల చేయాలి. 8,000 కోట్ల ఫీ బకాయిలు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. 8,000 కోట్ల ఫీ బకాయిలు ఫీ రియంబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్లను వెంటనే